కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. ముందర శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏ ఏ పనులు చేయాలి, ఏ పనికి కూడా తాను కర్తను అని తలంపుతోటి ఎవరైతే చేస్తారో, ఎవరి యొక్క బుద్ధి విషయాలని కర్మలని అంతటా ఉంటుందో అటువంటి వాళ్ళ యొక్క పని ఒక సంఘంతో చేసేటువంటి పని వల్ల బంధాలు పెరిగిపోతాయని, అలా కాకుండా నేను కర్తను అని కాకుండా ఎవరి యొక్క బుద్ధి విషయాలందు కర్మలయందు అంటదో అతడి ప్రాణులన్నీ చంపినా కూడా వాస్తవంగా ఏమీ జరగదు అని చెప్తూ దాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలించాలి. బాహ్యార్థం కంటే అంతరార్థాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ముందర శ్లోకంలో చెప్తూ, మనిషి వాస్తవంగా దేహమును కానీ మనస్సు కానీ కాదు. మనిషి అంటే ఏదో ఒక దేహము ఒక మనస్సు కాదు, ఆత్మయే. కర్తృత్వము అహంభావము లేనివాడు ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు. ఇవన్నీ కూడా నిన్నటి ముందర శ్లోకంలో తెలుసుకుందాం. కనుక అతడు ఒక ప్రాణినే కాదు, అన్ని ప్రాణులను ఒకవేళ చంపినా బుద్ధితో సంగమం లేకపోవటం వలన, కర్తృత్వం లేకపోవటం వలన, ఆత్మయందే ఉండటం వలన అతడు చంపినవాడు అవడు అని చెప్తూ, మరియు ఆ వధ వలన కలుగు పాపం చేత బంధము చేత అంటపడకుండా ఉంటాడు అని చెప్పారు. ఇంకా పుణ్యపాపాలకి కారణము కర్తృత్వము, సంగము, ఆసక్తి. అంటే జీవుడు తన ఆత్మస్థానమును వదిలి దిగివచ్చి దృశ్యంతో బుద్ధితో చేరి నేను చేస్తున్నాను అని అనుకోవడమే దానికి సంగం అవుతుంది. ఎవరికైతే సంగము కర్తృత్వము లేదో అప్పుడు ఆ పుణ్యపాపాలతో కానీ దాని నుంచి పుట్టినటువంటి సుఖ దుఃఖాల చేత కానీ బంధమోక్షాలతో కానీ మనిషికి సంబంధం ఉండదు అని చెప్తూ, ఇంకా ఇక్కడ కర్మకి హేతువు తెలివి, తెలియదగిన వస్తువు, తెలియవాడు అని 3 విధాలుగా ఉంటుందిట. కర్మకి హేతువు మనం చేసేటువంటి కర్మాలకి కారణము తెలివి, తెలియదగిన వస్తువు, తెలియవాడు. ఈ 3 విధాలుగా ఉంటుంది. అంటే కర్మకు ఆధారము, ఉపకరణము, క్రియ. కర్మకు ఆధారము, ఉపకరణము, క్రియ. క్రియ అంటే చేయువాడు అని 3 విధాలుగా ఉంటుందిట. కర్మకి హేతువులు ఎన్ని విధాలుగా ఉన్నాయో అవేమిటి అంటే ఉపకరణము, క్రియ, కర్త అంటే చేయువాడు. దీని వలన ఈ కర్త కర్మ అని వాని యొక్క సాత్విక రాజస తామస రూపములనే తెలియజేస్తానని భగవానుడు తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.